నిజంగా ఈ విషయం జెప్తే చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, బాగా డబ్బులు సంపాదించే వ్యక్తులు సిగ్గుతో తలదించుకుంటారు. నేను మాట్లాడేది చాలా రూడ్‌గా ఉంటుందని నాకు తెలుసు. కానీ నా అభిప్రాయం ఎప్పుడు కూడా మంచిదే. రీసెంట్‌గా ఒడిస్సాలో ఒక టెంపుల్‌లో పనిచేసే ఒక పంతులుతో నేను మాట్లాడడం జరిగింది. స్వతహాగా నాకు రియల్ టైమ్ డాటా షేర్ చేయడము అండ్ పీపుల్‌తో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడడం చాలా ఇష్టం. అది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళైనా కూడా నా యొక్క ఇంట్రెస్ట్ అలానే. ఆ వ్యక్తికి నేను అడిగాను, "మీరు మీ యొక్క సాలరీస్‌తో హ్యాపీగా ఉన్నారా? లైఫ్‌ని స్పెండ్ చేస్తా ఉన్నారా లేదని" చెప్పి నేను నార్మల్‌గా అడగడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం నాకు ఆశ్చర్యం గురిచేసింది. ఆయన చెప్పిన 2 పాయింట్లు. ఒకటి, నాకు రూ. 9,000 సాలరీ వస్తుంది. తిండికి వాళ్ళే చూసుకుంటారు కాబట్టి తిండి గురించి నాకు ప్రాబ్లమ్ లేదు. నాకొచ్చిన రూ. 9,000 అందులో రూ. 3,000 సేవింగ్ చేస్తాను. అందులో నా పేరున రూ. 1,000, భార్య పేరు మీద రూ. 1,000, పిల్లల పేరు మీద రూ. 1,000 సేవ్ చేస్తామని. అండ్ ఆయన కళ్ళలో ఎక్కడ గూడా ఇది తక్కువ సాలరీ లేదా డబ్బులు లేదని బాధ కన్నా, తనకొస్తున్న సాలరీస్‌ని లేదా ఇన్‌కమ్‌ని సేవ్ చేస్తున్నట్టుగా, వచ్చిన సాలరీతో తను హ్యాపీగా ఉన్నట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు చాలామంది లక్షల్లో, కోట్లలో సాలరీ తీసుకుంటున్నా కూడా వాళ్ళ సేవింగ్స్ కేవలం 5%, 10% లోపే ఉంటున్నాయి. కొంతమందైతే మరీ దారుణంగా వాళ్ళ సాలరీస్ మొత్తం ఈఎంఐలకి వెళ్ళిపోతా. ఇంకా సేవింగ్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అంతా పక్కన పెట్టి. నేను కొన్ని వందల మంది ఒక లైఫ్ స్టోరీస్‌ని చూస్తా ఉంటాను గదా! చాలామంది ఈఎంఐలు కట్టడానికి కూడా మళ్ళీ ఈఎంఐలు చేసే పర్సన్స్ చాలామంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింటు, రూ. 10,000 ఎర్న్ చేసే వ్యక్తి 30% సేవింగ్ చేస్తా ఉంటే, రూ. 1,00,000 ఎర్న్ చేసే వ్యక్తి ఎంత సేవ్ చేయాలి? మరీ ముఖ్యంగా రూ. 1,00,00,000 ఉన్న వ్యక్తి రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గొప్ప కాదు. రూ. 10,000 ఉన్న వ్యక్తి రూ. 3,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయడము చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ పెయిన్, ఆ ఎకనామిక్ స్టేటస్ తెలుసు కాబట్టి నేను చెప్తాను. సో, ఫైనాన్షియల్ విషయంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళకున్న టైము, అంటే ఇనిషియల్ టైమ్‌లో వచ్చిన ఎర్నింగ్స్ అడ్డమైన ప్రొడక్ట్‌ల కోసము, షో ఆఫ్ కోసము, స్టేటస్ కోసము లేదా సొసైటీ కోసము ఇతర రకాల ప్రొడక్ట్‌లు కొనుక్కోవడానికి వాళ్ళ యొక్క డబ్బులు వేస్ట్ చేస్తారు తప్ప, సేవింగ్ లేదా వెల్త్ క్రియేషన్ అనేది మొదలుపెట్టరు. దాన్ని ఆచరించరు. కానీ నేను రిపీటెడ్‌గా చెప్తా ఉంటాను. తక్కువ ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు 10,000, 15,000 ఉన్నవాళ్ళు చేసే సేవింగ్స్ ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళకన్నా చాలా చాలా బెటర్‌గా ఉంది. బహుశా వీళ్ళకి బాధ్యత, భయము ఉండి ఉండొచ్చు.